హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. మీ కవిత కేత్రెడ్డి బ్లాగ్స్ మళ్ళీ ఒక రెసిపీతో మేము ముందుకు వచ్చా అండి. వంకాయతో తవా ఫ్రై అండి. ఒకసారి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం రండి. అండి ఒకటి పెద్ద వంకాయ అండి, కొంచెం శనగపిండి, కొంచెం ఆయిల్, అల్లం వెల్లిపాయ పేస్ట్, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం, ఉప్పు, పసుపు. దీనికి కావాల్సిన నూనె అండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంతే అండి. ఎలా చేసుకోవాలో చూద్దాం. ఓకే అండి, దీన్ని ఇప్పుడు ఇలా తీసేయాలండి. మనం తీసేసుకొని అన్ని స్లైసెస్ ఇలా కట్ చేసుకోవాలండి, ఇలానే సేమ్. ఓకే అండి, కొంచెం పసుపు, శనగపిండి అండి ఫస్ట్, తర్వాత పసుపు తీసుకున్నా. ఇది జీలకర్ర పొడి అండి, తర్వాత కారం, ధనియాల పొడి, సాల్ట్ దీనికి తగినంత చూసుకొని వేసుకోవాలి. ఇవి బాగా మిక్స్ చేసుకోవాలి. చూడ్డానికి కాయ చాలా బాగుందండి, సగం పుచ్చిపోయిందండి, లేకపోతే చాలా పీసెస్ వచ్చాయి మనకి. ఇలా కలుపుకొని మొత్తం ఈ ముక్కలకి పట్టించి ఒక 10 minutes పక్కకు పెట్టుకోవాలండి మనం. అలా పెట్టుకోవడం వల్ల ఇది దీనికి వాటర్ ఉంటుంది కదా, చెమ్మంతా లాగేస్తుందండి 2 sides. ఇలా పట్టించేసి పెట్టుకోవాలండి. ఇది కూడా ఇంతే, ఇలా పెట్టేసుకొని పెట్టుకోవాలి. అంతే. ఇది ఓకే అండి. ఇవన్నీ ఇట్లా మ్యాగ్నేట్ చేసి పెట్టాయి కదా నేను, ఇలా చూడండి ఇలా పీల్ చేసుకుందో దీనికి మొత్తం. చూసారా, ఇలా తడి వచ్చేస్తుంది. మనం 15 minutes అయిపోయింది కదా, 10-15 minutes అన్నిటికి ఇలా పట్టేసినాయి చూడండి. ఇప్పుడు నేను ప్యాన్ పెట్టుకున్నా, ఆ ప్యాన్లో ఆయిల్ వేసేసి ఇవి పెట్టేస్తా అండి నేను, అంతే. ఇవి పుచ్చొచ్చినాయండి, ఇన్ని ముక్కలు వేస్ట్ అయిపోయినాయి. ఆయిల్ వేసేస్తున్నా అండి, ఓన్లీ అవి ఫ్రై అవ్వడం కోసం. పీసెస్ పెట్టేస్తున్నా చూడండి. ఓకే అండి, చూడండి అన్ని ఇట్లా టర్న్ చేస్తున్నా. ఇవి మంచిగా ఒక 2 minutes అయితే కుక్ అయిపోతాయి. ఓకే అండి, ఇవి తీసేసుకుందామండి ఒక ప్లేట్లోకి. మనము ప్లేట్లోకి తీసుకుందాం. తవా ఫ్రై రెడీ అండి. ఓకే అండి, రెడీ అయిందండి. టేస్ట్ చేద్దాం మనం. వంకాయ తవా ఫ్రై కాలుతుంది.
మనకి ఈవినింగ్ స్నాక్స్ ఎప్పుడన్నా ఆయిల్ లేకుండా తినాలనిపించింది అనుకోండి, వంకాయలో కాల్షియం ఉంటుందండి. ఎవరికి తెలియదు ఇది. అసలు చాలా మంది వంకాయ తినొద్దు తినొద్దు అని చెప్తారు, కానీ వంకాయ ఎక్కువ తినాలండి. కాల్షియం ఉంటుంది, చాలా మంచిది వంకాయ వల్ల. ఇదైతే బాగా టేస్ట్ ఉందండి, మంచి కుక్ అయిందండి, చాలా బాగుంది. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, బై బై అండి. నెక్స్ట్ కలుద్దాం. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.